హాయ్ అండి, నమస్తే. నేను శిరీష. వెల్కమ్ టు అమృతాలయ్. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో వరలక్ష్మి వ్రతం కోసం సింపుల్గా బ్యాక్గ్రౌండ్ని, గడపల్ని ఎలా అలంకరించుకోవాలి, ఎటువంటి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి, అలాగే వాయనం ఎలా ఇవ్వాలి అనే వీడియోస్ని షేర్ చేశాను కదా. ఈ వీడియోలో మేము వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకున్నామో చూద్దాం. వరలక్ష్మి వ్రతం వస్తుందంటేనే ఆల్రెడీ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఉంటాం. కానీ ముందు రోజు కూడా కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా. వాటిలో ముఖ్యమైనవి కిచెన్ క్లీనింగ్ అండ్ పూజా రూమ్ క్లీనింగ్. గురువారం రోజే కిచెన్లో యూజ్ చేసే క్లాత్స్ని వాష్ చేసుకొని స్టవ్ని క్లీన్ చేశాను. దేవుడి ఫొటోస్కి బొట్లు పెట్టడానికి తడి క్లాత్తో తుడుస్తున్నాను. ఫొటోస్ తుడవడం అయిపోయాక ఫొటోస్ పెట్టే ప్లేస్ని క్లీన్ చేసుకున్నాను. తుడవటం అయిపోయిన తర్వాత దేవుడి ఫొటోస్ అన్నిటికీ ఇలా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాను. శుక్రవారం రోజు పూజలో ఉపయోగించే పూజా సామాన్లన్నింటినీ కూడా ఇలా కడిగి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ పువ్వులని మాల కడుతున్నాను. అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి వడలు, పూర్ణాలు చేయాలనుకున్నాను. వాటి కోసం పిండిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ప్రసాదం తయారు చేయడానికి ఏ సామాన్లు అవసరం అవుతాయో వాటిని కూడా కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత శనగల్ని నానబెట్టుకున్నాను. దద్దోజనం తయారు చేయడం కోసం మేగడ పెరుగుని తోడు పెట్టాను. దీంతో గురువారం చేయాల్సిన పనులన్నీ పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి ఊడ్చి తుడిచిన తర్వాత ముందుగా గడపని పసుపు, కుంకుమ, ముగ్గుతో అలంకరించుకున్నాను. ఆ తర్వాత గడపకి తోరణం కట్టాను. ఆ తర్వాత చిన్న ముగ్గు వేశాను. ముగ్గు తర్వాత ప్రసాదాలు వండడం మొదలుపెట్టాను. అమ్మవారి కోసం ఈ ప్రసాదాలన్నింటినీ ఎలా వండానో ఆ వీడియోస్ని పూజ తర్వాత యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు డెకరేషన్ మొదలుపెట్టాను. ఇది చిన్న మామిడాకుల తోరణం. దీన్ని నేను ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు కొన్నాను. ఆకుల చివర్లో చిన్న చిన్న మువ్వలు వచ్చి చాలా బాగుంటుంది. ఇది బ్యాక్గ్రౌండ్గా ఒక ప్లెయిన్ క్లాత్ని తీసుకొని ఈ తోరణాన్ని ఆ క్లాత్కి సేఫ్టీ పిన్స్తో అటు ఇటు పెట్టాను. మధ్యలో గుండు పిన్నుతో ఇలా పైకి పెట్టాను. తోరణం కింద వీటిని కూడా ఈ విధంగా పెట్టాను. సింపుల్గా డెకరేషన్ అయిపోయింది.
వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు చేతికి తోరం కట్టుకుంటాం కదా, దానికోసం తెల్ల దారాన్ని 9 వరుసలు వేశాను. ఆ తర్వాత దానికి పసుపు రాశాను. ఆ తర్వాత 5 చోట్ల పువ్వుల్ని ఇలా కట్టాను. పువ్వులకి ఇటువైపు 2 అటువైపు 2 ముడులు వేశాను. పువ్వులకి వేసినవి విడిగా వేసినవి మొత్తం కలిపి 9 ముడులు అయ్యాయి. ప్రతి ముడికి ఇలా కుంకుమతో బొట్టు పెట్టాను. ఇదే విధంగా 3 తోరాలను తయారు చేసుకున్నాను. ఒకటి అమ్మవారికి, ఒకటి నాకు, ఒకటి ముందుగా వాయనం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదువుకి. నెక్స్ట్ దూదితో వస్త్రం తయారు చేస్తున్నాను. దానికోసం కొంచెం దూదిని తీసుకొని మధ్యలో ఇలా తడి పసుపు పెట్టి ఆ తర్వాత కుంకుమ పెట్టాను. ఇలా 2 వస్త్రాలను తయారు చేసుకున్నాను. ఒకటి గణపతికి, మరొకటి అమ్మవారికి సమర్పించడానికి. పూజ చేయడం మొదలయ్యాక పూర్తయ్యే వరకు ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చని ఇలా అన్నింటినీ సిద్ధం చేసుకున్నాను. ముందుగా నిన్న కట్టిన పువ్వుల మాలలతో దేవుడి ఫోటోలన్నింటినీ అలంకరించుకున్నాను. ఆ తర్వాత పంచపాత్రలోని నీళ్లలో పసుపు, కుంకుమ, కొన్ని అక్షతలు వేసి గంగేచ యమునై చేవ అనే శ్లోకాన్ని చదువుకొని ఆ నీళ్ళని నా మీద, అక్కడున్న పూజా సామాగ్రి మీద, ప్రసాదాల మీద చల్లాను. ఆ తర్వాత దీపారాధన చేశాను. అన్ని వత్తుల్ని వెలిగించిన తర్వాత దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు అక్షింతలు వేసి పూజ చేసుకున్నాను. దీపానికి పూజ చేయడం అయిన తర్వాత పసుపు గణపతిని తయారు చేశాను. ఆ తర్వాత పసుపుతో అమ్మవారిని తయారు చేశాను. మాకు కలశం పెట్టే ఆనవాయితీ లేదు కాబట్టి పసుపుతో గణపతిని, అమ్మవారిని తయారు చేసి పూజిస్తాము.
ముందుగా పద్మం ముగ్గు వేసి దాని మీద అరిటాకు పరిచి అరిటాకు మీద గణపతిని అమ్మవారిని కూర్చోబెట్టాను. ఆ తర్వాత వినాయకుడి పూజతో వ్రతాన్ని మొదలుపెట్టాను. గణపతికి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత అమ్మవారి పూజను మొదలుపెట్టాను. అమ్మవారికి నేను తయారు చేసిన వస్త్రంతో పాటు పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వుల్ని సమర్పించాను. ఆ తర్వాత తాంబూలం పెట్టి ధూపం వేశాను. నేను తయారు చేసిన తోరాలని అమ్మవారి దగ్గర పెట్టి ఒక్కో గ్రంథికి ఒక్కో మంత్రంతో పూజించి అమ్మవారికి సమర్పించి నేను చేతికి కట్టుకున్నాను. నేను పూజ మొత్తం ఈ బుక్ని చూస్తూ ఫాలో అయ్యాను. ఈ బుక్ మా ఎదురింటి ఆవిడ మహాలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు నాకు ఇచ్చారు. ప్రస్తుతం నా దగ్గర ఇదే ఉంది. మనకి తెలుగులో వరలక్ష్మి వ్రతకల్పము అనే బుక్ ఉంటుంది. లక్ష్మీదేవి పూజా విధానం ఎక్కడైనా ఒకే పద్ధతిలో ఉంటుంది కాబట్టి నేను ఈ బుక్లో చూసి ఫాలో అయ్యాను. బుక్లో అమ్మవారికి వాయనం సమర్పించాలి అని ఉన్నప్పుడు ఒక ప్లేట్లో అన్నింటినీ ఇలా పెట్టి అమ్మవారికి వాయనంగా సమర్పించాను. బుక్లో నైవేద్యం సమర్పయామి అని ఉన్నప్పుడు అమ్మవారి కోసం చేసినవన్నీ ఇలా ఆకులో వడ్డించి నివేదించాను.
ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్తర పూజను చేశాను. 108 నామాలని చదువుతూ నామానికి ఒక పువ్వుని సమర్పిస్తూ అమ్మవారిని పూజించాను. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత చివరిగా పాట పాడుతూ అమ్మవారికి హారతినిచ్చాను. హారతినిచ్చిన తర్వాత పువ్వుని కొన్ని అక్షింతలని తీసుకొని యాని కానిచ పాపాని అనే మంత్రాన్ని చదువుతూ 3 ప్రదక్షిణలు చేసుకొని వాటిని వినాయకుడి ఫోటో దగ్గర విడిచిపెట్టాను. ఈ విధంగా ఉదయం పూజ పూర్తయింది. సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకొని ముత్తైదువులకి వాయనంగా ఇవ్వడానికి వీటిని సిద్ధం చేసుకున్నాను. ముత్తైదువులకు వాయనం ఇవ్వడంతో మా వ్రతం పూర్తయింది. ముందు ప్రసాదాలు ఎలా తయారు చేశానో ఆ వీడియోస్ చివరిలో యాడ్ చేస్తానని చెప్పాను కదా, అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందు రోజు రాత్రి నానబెట్టిన శనగలు బాగా నానాయి. వాటిని వడకట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవడానికి శనగపప్పుని నానబెట్టుకున్నాను. ఆ తర్వాత వడపప్పు కోసం పొట్టు లేని పెసరపప్పుని నానబెట్టుకున్నాను. తర్వాత పొంగలి కోసం బియ్యాన్ని కూడా నానబెట్టుకున్నాను. ప్రసాదాలు చేస్తున్నాం కాబట్టి ఆ తర్వాత స్టవ్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. స్టవ్కి పెట్టిన తర్వాత పొంగల్ గిన్నెకి కూడా పసుపు రాసి 5 బొట్లు పెట్టాను. మాకు దగ్గరలో డైరీ ఫామ్ ఉంది కాబట్టి మాకు ఫ్రెష్ ఆవు పాలు దొరికాయి. ఆవు పాలతోనే పొంగల్ చేశాను. పొంగలి ఉడికేలోపు పచ్చిపప్పు కూడా బాగా నానాయి. వాటిని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించాను. వీటిని పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేశాను. కావాలంటే మిక్సీలో కూడా వేయొచ్చు, కానీ బాగా ఉడికాయి కదా అని పప్పు గుత్తితోనే మెత్తగా చేశాను.
తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో బెల్లం వేసి కొంచెం వాటర్ పోసాను. బెల్లం క్వాంటిటీ పచ్చిపప్పు క్వాంటిటీ ఆల్మోస్ట్ సేమ్ ఉండేలా తీసుకున్నాను. బెల్లం కరిగిన తర్వాత దానిలో నలకలు ఏమైనా ఉన్నాయేమో అని ఇలా వడకట్టుకున్నాను. తర్వాత ఆ ప్యాన్ని ఒకసారి కడిగి మళ్ళీ స్టవ్ మీద పెట్టి వడకట్టిన బెల్లం వాటర్ని దానిలో పోసాను. 10 నిమిషాలు ఇలా ఉడికించి సిరప్ కొంచెం థిక్గా అయిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసి ఉడికించి మ్యాష్ చేసిన శనగపప్పును వేశాను. బెల్లంలో శనగపప్పు వేయగానే ఇలా లూజ్గా అవుతుంది. చాలామంది ఇలా అవ్వగానే కంగారు పడుతూ ఉంటారు. ఫస్ట్ టైం చేసినప్పుడు నేను కూడా ఇంకా రెసిపీ పాడైపోయింది అనుకున్నా. కానీ 10 to 15 మినిట్స్ దాన్ని కలుపుతూ ఉంటే ఇలా గట్టిగా అవుతుంది. గరిట నుంచి జారిపోకుండా ఉండే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దానిలో 1 స్పూన్ నెయ్యి వేసి కలిపాను. ఇప్పుడు దీన్ని చల్లారటానికి ఒక పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఉడికించిన రైస్ చల్లారింది. దాంతో నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. రైస్లోనే సాల్ట్ వేసి నిమ్మరసం పిండాను. సాల్ట్ నిమ్మరసం రైస్కి పట్టేలా బాగా కలిపాను. రైస్ని ఇలా కలిపిన తర్వాత తాలింపు పెట్టాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు, శనగపప్పు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి వేశాను. నిమ్మకాయ పులిహోరలో మామూలు మిర్చి కంటే బజ్జీ మిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను నిమ్మకాయ పులిహోరకి ఇవే యూజ్ చేస్తాను. చింతపండు పులిహోరకి అయితే మామూలు మిర్చి యూజ్ చేస్తాను. మిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కరివేపాకు వేసి చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని అన్నంలో వేశాను. ఇది రైస్కి పట్టేలా బాగా కలిపాను. పులిహోర రెడీ అయింది. ఇప్పుడు దద్దోజనం కలపడానికి కావలసినంత రైస్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. పులిహోర కోసం దద్దోజనం కోసం ఒకేసారి రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. సో ఇది కూడా పూర్తిగా చల్లారిన రైస్ అన్నమాట. ఈ రైస్లో రాత్రి తోడు పెట్టుకున్న మేగడ పెరుగుని వేశాను. దానిలోనే పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, తరిగిన కొత్తిమీరతో పాటు 3-4 మిరియాలని ఇలా దంచి వేశాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి తాలింపు వేశాను. తాలింపులో 1 స్పూన్ నూనె, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేశాను. పులిహోర దద్దోజనం తయారయ్యేలోపు పూర్ణాల కోసం చేసి పెట్టుకున్న శనగపప్పు చల్లారింది. దీంతో ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేశాను. రెండు మూడు ఉండలు చేయగానే కొంచెం చేతికి అంటుకుంటున్నట్లు అనిపించింది. అప్పుడు కొంచెం నెయ్యిని చేతికి అప్లై చేసుకొని ఉండలు చేశాను. రెండు టీ గ్లాసుల పప్పుకి 16 పూర్ణాలు వచ్చాయి. ఇలా బాల్స్ లాగా చేయడం అయిపోయిన తర్వాత పూర్ణాల పైన పోతపిండి కోసం ముందు రోజు నైటే పిండిని గ్రైండ్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ పిండి నుంచి కొంచెం పిండిని వేరే బౌల్లోకి తీసుకున్నాను. పిండి చాలా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పోస్తున్నాను.
ఆయిల్ వేడయ్యేలోపు వడలు వేయడం కోసం రుబ్బి పెట్టుకున్న పిండిలో తరిగిన పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, ఉప్పుని వేసి అన్నీ కలిసేలా కలిపాను. పూర్ణాల కోసం అన్నీ రెడీగా పెట్టుకొని మళ్ళీ వడలు వేయడానికి పిండిని ఎందుకు కలుపుతున్నానంటే, ముందుగా పూర్ణాలు వేసామనుకోండి ఒక్కోసారి పూర్ణం పగిలి నూనె పాడైపోతుంది. వడలు అలా అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ముందుగా వడలు వేస్తున్నాను. ఎప్పుడూ కవర్ మీద చేసేదాన్ని అరటి ఆకు మీద ఫస్ట్ టైం వడలు చేస్తున్నాను. కవర్ కంటే ఈ ఆకు మీద ఎంత ఈజీగా ఉందో. ఆకు నుంచి తీసేటప్పుడు పిండి చాలా ఈజీగా చేతిలోకి వచ్చేస్తుంది. వడలు వేసిన కొద్దీ వేయాలనిపించింది. ఎప్పుడు వడలు చేసినా నేను ఒక ప్రాసెస్ని ఫాలో అవుతాను. అదేంటంటే ఫస్ట్ పిండిని నూనెలో వేసిన తర్వాత అది పైకి తేలగానే తీసి పక్కన పెడతాను. అలా 7-8 వడలు వేసిన తర్వాత అన్నింటినీ మళ్ళీ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాను. అలా చేస్తే లోపల పిండి బాగా కుక్ అవుతుంది, బయట లేయర్ కూడా చాలా టైం వరకు క్రిస్పీగా ఉంటుంది. ఒక ఫంక్షన్లో వంటలు చేసేవాళ్ళు ఈ ప్రాసెస్లో చేస్తుంటే చూశాను. ఆ తర్వాత ఒక హోటల్లో కూడా ఇలాగే చేస్తుంటే చూశాను. నాకు ఈ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది. అంతేకాకుండా వడలు ఎంత మందంగా వేసినా బాగా కుక్ అవుతాయి లోపల. అందుకని ఎప్పుడు వడలు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తూ ఉంటాను. మీరు గమనించి ఉంటే నేను వడల్లో కానీ దద్దోజనంలో కానీ ఆనియన్ వేయలేదు. ఎందుకంటే ఉల్లి, వెల్లుల్లి వేసిన పదార్థాలు నైవేద్యంగా పెట్టకూడదు కాబట్టి. వడలు చేయడం అయిపోయాక పూర్ణాలని ఇలా పిండితో కవర్ చేసి ఆయిల్లో వేశాను. తర్వాత వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. అన్ని ప్రసాదాలని ఈ విధంగా ఫాస్ట్గా చేసుకున్నాను. నేను చేసిన ఐటమ్స్లో పొంగల్ చేసేది, పానకం చేసేది, ముద్దపప్పు చేసే వీడియోస్ మిస్ అయ్యాయి కదా. అవి మొత్తం ఒక వీడియోలో షూట్ చేశాను. ఆ క్లిప్పింగ్ మిస్ అవ్వడం వల్లనే దానికోసం వెతుకుతూ సాటర్డే అప్లోడ్ చేయాల్సిన వీడియో ఈరోజు పోస్ట్ చేశాను. ఆ వీడియో ఏమైందో తెలియదు, ఎంత వెతికినా కనిపించలేదు. ఈ విధంగా శుక్రవారం పూజ పూర్తయింది. శుక్రవారం రోజు పూజలో కట్టుకున్న తోరాన్ని శనివారం రోజు తీసి ఇంట్లో ఉన్న చెట్టు మీద వేశాను. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ పోసి దానిలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షతలు వేసి గంగేచ యమునే చేవ మంత్రాన్ని చదివి ఆ నీళ్ళలో గణపతిని నిమజ్జనం చేశాను.
పూర్తిగా కరిగిన తర్వాత ఆ నీళ్ళని చెట్టులో పోసాను. తర్వాత అమ్మవారి చుట్టూ ఉన్న పువ్వులు అక్షింతలు అన్నీ తీసేసి ఆకు నుంచి తీసి ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ పసుపు ముద్దని పూజ చేసిన వాళ్ళే శుభ్రంగా ఉన్నప్పుడు ముఖానికి రాసుకోవచ్చు. అమ్మవారికి వాయనంగా పెట్టిన ప్లేట్లోవి కూడా అన్నీ పూజ చేసిన వాళ్ళే ఉపయోగించుకోవాలి. అమ్మవారి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ని కూడా పూజ చేసిన వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలి, బయట వాళ్ళకి ఇవ్వకూడదు. కాబట్టి నేను ఎవరికి ఇవ్వలేదు. వాటన్నిటిని కూడా తీసి పక్కన పెడుతున్నాను. అలాగే ఫోటోలకి పెట్టిన పువ్వులు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా అలా ఉంచకూడదు నెక్స్ట్ డేకి. సో అన్నీ తీసేస్తున్నాను. మామూలుగా అయితే వీటిని పారే నీళ్ళలో కానీ చెట్ల మొదట్లో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలంటారు కదా. నేనేం చేస్తానంటే ఈ పువ్వులన్నిటినీ ఒక కవర్లో వేసి గాలి వెలుతురు తగిలే ప్లేస్లో ఉంచుతాను. అలా చేయడం వల్ల అవి నల్లగా అయిపోయి ఫ్లైస్ రావడం లాంటిది జరగకుండా లైట్గా డ్రై అవుతాయి. వాటిని కొత్త మొక్కలు ఏవైనా పెట్టుకునేటప్పుడు కుండీ అడుగున వేసి పైన మట్టి వేసి కొత్త మొక్కల్ని పెడతాను. ఇలా చేసినా కూడా ఎవరు తొక్కని ప్లేస్లో వేసినట్లే కదా. పంచపాత్రలోని నీళ్ళని కూడా తీసి చెట్టులో పోసేసాను. గురువారం నుంచి శనివారం వరకు ఈ విధంగా పూజకి సంబంధించిన పనుల్ని చేసుకున్నాను. చివరి వరకు వీడియోని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.